ఆంధ్రప్రదేశ్లో ఒక్కలన్నా ఆన్లైన్ బిల్లింగ్ చేసి లిక్కర్ కొనుక్కున్నారా? ఇది ఆరోపణలు కాదు కదా, వాస్తవమే కదా. చెప్పండి ఎంతమంది డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో పేమెంట్ పెట్టి కొనుక్కున్నారు? ఇది ఆరోపణ కాదు, వాస్తవం వాస్తవం. అండ్ ఆరోపణలు ఇవి కూడా కావు కదా. ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడలేదు. షకరక బూమ్ బూమ్ పిచ్చి పిచ్చి బ్రాండ్లు అన్నీ తిరిగినాయి, అయ్యే కదా. ఈ ఆరోపణలు కాదు, ఇది వాస్తవమే కదా. ప్రెస్టేజ్, కుక్కరు ఇలాంటి బ్రాండ్లను నడిపి రాకేష్ మాస్టర్ చనిపోయింది షకలక వెళ్ళే కదా, కాదా? ఇది కూడా ఆరోపణ, వాస్తవం కదా. మరి వాస్తవంలో ఇన్ని విధ్వంసాలు జరిగినప్పుడు డబ్బులు ఎవరికెళ్ళి ఈ అంతిమ లబ్ధిని అరెస్ట్ చేస్తే గేమ్ ఎండ్ అవ్వకూడదండి. ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాలో ఇన్ని వేల కోట్లు దోచారు కదా, డబ్బులు తీసుకొని రాష్ట్రానికి ఇవ్వాలి. ప్రాణ నష్టం, ధన నష్టం అన్ని జరగాల. డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఖజానాకి తీసుకురావాలి. మేసేసి కూర్చొని ప్రతి ఒక్కరు జైల్లో ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న తర్వాత బయట డబ్బులు విచ్చలవిడికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం పోయింది, ఒక 7 ఏళ్ళగా గడిపోద్దాం అని చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ అన్ని పెట్టుకుని జైల్లో కూర్చుంటే ప్రజాధనానికి ఆన్సర్ చేసేది ఎవరు? శిక్ష ఒక్కటే కాదు, ఎండ్ రిజల్ట్ కూడా కనిపించాలి స్టేట్కి. ఈసారి ఎంతకాలం అప్పులు పడి రాష్ట్రం ఇది? ఎంతకాలం? 15 ఏళ్ళకి తాకట్టు పెట్టిపోయావు నువ్వు ఈ రాష్ట్రాన్ని, లిక్కర్ని. ఆ అప్పులు వడ్డీలు కట్టుకుంటే వెళ్ళాలా, లేకపోతే ఈ ధనాన్ని తీసుకెళ్ళిపోయిందంతా ఎవరికి ఇవ్వాలి? ఎవడు అరుగుదారులు ఇక్కడ?